మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము ఈ ఏదైతే గంజాయి ఉందో ట్రాన్స్పోర్టేషన్ మరియు పెడ్లర్స్ మరియు కన్జ్యూమర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ దాంట్లో భాగంగా నిన్న ఉదయం ఎర్లీ అవర్స్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారు మరియు వాళ్ళ ఎస్ఐలు మహేష్ అండ్ మహేందర్ వాళ్ళతో పాటు మా శాలిగౌరవం సిఐ గారు కొండలరెడ్డి, తర్వాత కేతపల్లి ఎస్ఐ రవితేజ వాళ్ళ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నమోదైన సమాచారం వస్తే కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో వీళ్లకు అనుకున్న సమాచారం ప్రకారము 10 గంటల ప్రాంతంలో ఒక వర్ణా కారు రావడం జరిగింది. ఆ వర్ణా కారు రాగానే వీళ్ళు దాన్ని వర్ణా కారును పట్టుకోవడము, అందులో 3 వ్యక్తులు ఉన్నారు. అందులో 2 మగవాళ్ళు, ఒక ఆడమనిషి ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ కారును చెక్ చేస్తే దాంట్లో డిక్కీలో సైడ్ ఫ్రేమ్కి వచ్చేసి ఫ్రేమ్ సీల్ చేయడం జరిగింది. సీల్ చేసి దాన్ని వాళ్ళని విచారిస్తే అందులో గంజాయి వస్తున్నట్టు చెప్పగా ఆ ఫ్రేమ్ సైడ్ డిక్కీలో ఉన్నటువంటి సైడ్ను ఫ్రేమ్ను వీళ్ళు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తీసి చూస్తే దాంట్లో దాదాపు 74 కిలోల గంజాయి ఉంది. ఆ గంజాయిని స్వాధీనం చేసుకోవడం, పంచనామా చేసుకొని స్వాధీనం చేసి కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు వర్ణా కారులో వస్తున్నారు. వారి వద్ద నుంచి 89 ప్యాకెట్లలో ఉంది 74 కిలోల గంజాయి, దాదాపు 18.5 lakhs వర్త్ ఇది. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి వీళ్ళు 3 కూడా యూపీకి చెందినటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ప్రేమ్ సింగ్ అతను అక్కడ రిసీవర్, అక్కడ యూపీలో ఉంటూ అతను అక్కడ లోకల్గా సప్లై చేస్తుంటాడు. అతని ఆదేశానుసారము ఇక్కడ మల్కాన్గిరి జిల్లాలో ఒడిశా రాష్ట్రంలో అక్కడికి వెళ్ళి A5 దగ్గర సుశాంత్ అనే అతని దగ్గర ఈ గంజాయిని తీసుకోవడం జరిగింది. తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మనకు దొరికారు. వీళ్ళ 3 పేర్లు వచ్చేసి అశోక్ కుమార్ A1, A2 వచ్చేసి దీపు కుమార్ ఎలియాస్ వాసు ప్రజాపతి, A3 వచ్చేసి సుష్మా రాయ్ లేడీ ఈమె. వీళ్ళు ఫస్ట్ 2 వచ్చేసి యూపీ రాష్ట్రము, అదేవిధంగా థర్డ్ ఈ లేడీ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు 3 ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు వీళ్లకు ఈ కారు డీజిల్ ఖర్చులు తిండి కాకుండా అతను ఒక్కొక్కరికి 20,000 రూపీస్ ఇస్తాడు కేవలం ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు. ఆ 20,000 రూపీస్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళపైన గతంలో ఏమైనా కేసులు ఉన్నాయని కూడా వెరిఫై చేస్తున్నాము. అవసరమైతే పోలీస్ కస్టడీకి తీసుకొని డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే సప్లయర్ ఉన్నాడో సుశాంత్ బడాయి, ఇతను మల్కాన్గిరి ఒడిశా రాష్ట్రము, అతన్ని, అదేవిధంగా ప్రేమ్ సింగ్ ఇతను వచ్చేసి రిసీవర్, ఇతను యూపీలో ఉంటాడు. ఇతన్ని కూడా తదుపరి పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసును పట్టుకున్నటువంటి మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మరియు వారి ఎస్ఐలు మహేందర్ అండ్ మహేష్, వారి సిబ్బంది, అదేవిధంగా శాలిగౌరవం సిఐ గారు, ఎస్ఐ కేతపల్లి మరియు సిబ్బంది ఉందని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి, అదేవిధంగా డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ఎస్పీ గారి ఆదేశానుసారము అందరం సమిష్టిగా కృషి చేస్తూ ముందుకు పోతున్నాము. పబ్లిక్ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా సరే ఈ గంజాయి కానీ, తర్వాత మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్ కానీ అలవాటు పడే యువత కానీ ఎవరైనా ఉన్నచో అటువంటి సమాచారం మాకు పోలీసు వాళ్ళకు ఇస్తే ఖచ్చితంగా గోప్యంగా ఉంచి వారిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే యువత చెడుదారి పడుతున్నారో, ముఖ్యంగా చదువుకునే యువత, వాళ్ళందరినీ కూడా ఇటువంటి కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో కౌన్సిలింగ్ ఇస్తామని ఎస్పీ గారు ఆదేశానుసారం ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. తదనుగుణంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ.